జూన్ నెల మొదటి వారంలో ధనస్సు రాశి వారి తలరాత మారబోతోంది. ఊహించని మార్పులైతే వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. అసలు ధనస్సు రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? జూన్ నెల మొదటి వారంలో ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురును పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు. ఈ ధనస్సు రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. అదృష్ట ఫలసిద్ధి ఉంటుంది, కార్యసిద్ధి కలుగుతుంది. తోటి వారి సహకారం మీకు పూర్తిగా అందుతుంది. మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను పరిష్కరిస్తారు. అందరి మన్ననలు కూడా మీరు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక వార్త మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మీకు నిరుత్సాహపరుస్తాయండి. లాభదాయకమైన కాలం కనిపిస్తుంది. వ్యాపారంలో ఒత్తిడి అనేది లేకుండా నిర్ణయాలని తీసుకోవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు మీకు మేలు చేస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది. ధనుసు రాశికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎటువంటి విషయాల్లో కూడా అతిగా కలుగు చేసుకోరు. వీరి యొక్క మాటలను ధిక్కరించినటువంటి వారిని జీవితకాలము కూడా వీరు శత్రువులుగానే భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల కారణంగా కుటుంబ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. సొంత వాళ్ళ స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసుకోవడం ఇబ్బందులు కూడా కలిగిస్తాయి. ఈ రాశి వారి సిద్ధాంతాల కొరకు వీరు కొంతకాలము తమ వారు వీరికి దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సోదరి వర్గానికి చేసే సహాయం వీరికి విపరీతాలకు దారి తీస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే ధనుస్సు రాశి వారి మారకుండా వారి యొక్క సిద్ధాంతాల కారణంగా జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధిని కలిగిస్తారు. స్వభావరీత్యా ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా విషయం పైన ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను కూడా వీరు స్పందించే గుణాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ కూడా వీరు మంచి చేస్తారు. దాదాపు అందరికీ కూడా వీరు మంచి అవుతారు. తమ యొక్క సొంత వారికి మాత్రం వీరు ఎప్పుడు కూడా మంచి అవ్వలేరు. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిరచిత్తం కలిగిన వారు అని చెప్పవచ్చండి. వీరికి గర్వం, డాంబికం కూడా చాలా అధికంగా ఉంటాయి. మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరియు కేతువు అధిష్టాన దైవం గణపతి. అందుచేత వీరు మూల నక్షత్రం వారు గణపతిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను వీరు పొందబోతున్నారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మొట్టమొదటి నుండి కూడా ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతూ ఉంటారు. తద్వారా వీరికి లాభాలు బాగానే ఉంటాయి. చేపట్టిన ఏ వృత్తి అయినా సరే వీరు చాలా అంకిత భావంతో పనిచేస్తారు. దాని కారణంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. చూసారు కదా, ధనుస్సు రాశి వారి గురించి మనం విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.